చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లు పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఇది ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షణ ప్రియులు చెప్పే విషయం. అయితే చెట్లు ప్రకృతి అందాలను పెంచడమే కాదు, నేల పటుత్వాన్ని పెంచుతాయి, భూసారాన్ని చక్కగా కాపాడతాయి. వ్యవసాయంలోనూ చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. చెట్ల నుంచి కలప, పండ్లు, పువ్వులు లభించడమే కాదు, మానవాళి జీవనానికి అవసరమైన ఆక్సిజన్ను కూడా ఇస్తాయి. ఉష్ణోగ్రత నియంత్రణ, సౌండ్ పొల్యూషన్ తగ్గింపు. ఒక పెద్ద చెట్టు 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం. అవి అందించే నీడ వీధి ఉష్ణోగ్రతను 30% కంటే ఎక్కువ తగ్గించగలదు. అంతేకాదు, చెట్లు 50% వరకు శబ్దాన్ని తగ్గించగలవు. కార్లు, నిర్మాణం, సైరన్లు, విమానాలు మరియు ఇతర శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో చెట్లు శబ్దాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి. నగరాలను, వాటిలోని ఇల్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచటానికి సహాయం చేస్తాయి. గాలి స్వచ్ఛత. చెట్లు గాలి నుండి హానికరమైన కాలుష్య కారకాలు, టాక్సిక్లను ఆశ్చర్యపరిచే మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత తరచుగా చెడుగా ఉంటుంది, మన ఆరోగ్యానికి తీవ్రమైన పరిణామాలతో కూడి ఉంటుంది. చెట్లు మనం పీల్చే గాలిని మరింత పరిశుభ్రంగా మారుస్తాయి. ఆక్సిజన్. ఆ కాలుష్యాలన్నింటినీ శోషించేటప్పుడు చెట్లు మరింత ఆక్సిజన్ను తిరిగి పట్టణ వాతావరణంలోకి పంపుతాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నాయి. చెట్లు ఆక్సిజన్ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి. నీటి నిర్వహణ. చెట్లు వర్షం నీటిని నిల్వ చేస్తాయి, భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి, నీటి పారుదలను తగ్గించి వరదల తీవ్రతను తగ్గిస్తాయి. వరదలు పూర్తిగా వచ్చే అవకాశం లేకుండా చేస్తాయి. వీటి మూలాలు కాలుష్య కారకాలను గ్రహిస్తాయి. నగర నీటి సరఫరా సమయంలో కాలుష్యం చేరకుండా చెట్లు నిరోధిస్తాయి. మానసిక, శారీరక ఆరోగ్యానికి. పరిశుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతితో నిండిన పరిసరాల్లోనే మానవులు ఎక్కువగా సంతోషంగా ఉంటారు. చెట్లు మనస్తత్వ శాస్త్రంపై తీవ్ర సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. చెట్లు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. చెట్లు పుష్కలంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్ మరియు నడక సర్వసాధారణంగా కనిపించే దృశ్యమే. చెట్ల పరిరక్షణ కోసం పెట్టే ఖర్చుని ఆర్థికంగా లెక్కించరాదని ప్రకృతి ప్రేమికులు చెబుతారు. ఎందుకంటే ఇవి ఇచ్చే ప్రయోజనాల ముందు పెట్టే ఖర్చు చాలా తక్కువే అని అంటారు. ఇక చెట్లు వన్యప్రాణులకు ఆవాసాలుగా మారతాయి. పక్షులు, క్షీరదాలు, కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు మారతాయి. కాంతి కాలుష్య నివారణకు. చెట్లు కాంతిని అడ్డుకోవడమే కాదు, మనల్ని, మన నగరాలను చల్లగా ఉంచుతాయి. వీధి దీపాలు, కార్లు ఇంటి నుంచి వెలువడే కాంతిని నిరోధిస్తూ ఉంటాయి. అంతేకాదు, ఎండల నుంచి రక్షణ ఇస్తాయి. చెట్లు ప్రకృతికి సరికొత్త అందాలను తీసుకొస్తాయి. పువ్వుల చెట్లు ఇంద్రధనస్సుని కనుల ముందుకు తీసుకొస్తే, పండ్లు, కూరగాయలు వంటివి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే భేదం లేకుండా చెట్లు పెంచడం వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. పూలు అంటే చాలా మందికి ఇష్టం. వీటిని ఇంట్లోనే పెంచడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటిని చూస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే వీటితో పాటు ఆరోగ్యానికి కూడా కొన్ని లాభాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటి గురించి తెలుసుకోండి. ఒత్తిడి. అధ్యయనాల ప్రకారం ఇంట్లో పూల మొక్కలు ఉంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వీటిని చూస్తూ వాటిని కలుపు తీయటం, చక్కగా పెంచటం వంటివన్నీ కూడా స్ట్రెస్ రిలీఫ్గా పనిచేస్తుందట. వీటి సువాసనల వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. దీంతో పాటు నిద్రపోవడానికి కూడా హెల్ప్ అవుతాయి. అందం. ఇంట్లో పూల మొక్కలు ఉంటే ఆ ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఈ మొక్కలు పెంచండి, ఇక చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా ఆ మొక్కలకి పూలు పూసినప్పుడు మీరేదో సాధించినట్లుగా ఆనందాన్నిస్తుంది. గాలిని ప్యూరిఫై. చుట్టూ ఉన్న గాలిని ప్యూరిఫై చేయటంలో ఈ మొక్కలు బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి మంచి శ్వాసని కూడా అందిస్తాయి. దీంతో పాటు వాటిని మీరు చూసుకోవటం ఓ రకమైన రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. సీతాకోక చిలుకలు.
పూలు ఉంటే ఆ చుట్టూ సీతాకోక చిలుకలు వస్తాయి. వాటిని చూడగానే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనసు బాలేనప్పుడు ఇలాంటివి ఓ పాజిటివిటీని అందిస్తాయి. దీంతో పాటు మొక్కలు మీ చుట్టూ ఉండే వెదర్ని కూడా బ్యాలెన్స్గా ఉంచుతాయి. మరీ వేడిగాను మరీ చల్లగాను లేకుండా చేస్తాయి. ప్రపంచంలో ఉన్న ఎడారుల్లో సహారా ఎడారి అతిపెద్దది. 90 లక్షల చదరపు కిలోమీటర్లో విస్తరించిన ఎడారి క్రమంగా పెరుగుతుండటం ఆఫ్రికా దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఎడారీకరణను అడ్డుకునేందుకు 20కి పైగా ఆఫ్రికా దేశాలు నడుం బిగించాయి. అందుకోసం 2007లోనే కట్టడి చర్యలను ప్రారంభించాయి. ఆఫ్రికా ఖండంలో ఉన్న 8050 కిలోమీటర్ల పొడవున్న ఎడారి రేఖ వెంబడి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు నేషనల్ ట్రీ వీక్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 27వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. హరివంశ్ రాయ్ బచ్చన్ 20వ శతాబ్దం ప్రారంభంలో హిందీ సాహిత్యంలోని నయీ కవితా సాహిత్య ఉద్యానంలోని భారతీయ కవి. అతను బ్రిటిష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రాలోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన బాబుపట్టి గ్రామంలో కాయస్థ కులంలోని శ్రీవాస్తవ వంశానికి చెందిన అవధి భారతీయ హిందూ కుటుంబంలో 1907 నవంబర్ 27న జన్మించారు. అతను హిందీ కవి సమ్మేళన్కు చెందిన కవి. అతను తన ప్రారంభ రచన మధుశాల ద్వారా గుర్తింపు పొందాడు. అతని భార్య తేజీ బచ్చన్ సామాజిక కార్యకర్త. అతని కుమారుడు అమితాబ్ బచ్చన్, అతని మనవడు అభిషేక్ బచ్చన్ 1976లో హిందీ సాహిత్యానికి చేసిన సేవగాను పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. బచ్చన్ రచనలు, సినిమాలు, సంగీతంలో ఉపయోగించబడ్డాయి. 1986 నవంబర్ 27న ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జన్మించిన సురేష్ రైనా భారత్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 2005 జూలై నుంచి భారత్ వన్డే జట్టులో ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు 36 వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 2006 ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్కు అందుబాటులో ఉన్న ఇంకా టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం చేయలేదు. దేశవాళీ క్రికెట్ పోటీల్లో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దులీప్ ట్రోఫీ పోటీల్లో సెంట్రల్ జోన్ జట్టు తరపున ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఎడమ చేత్తో చేసే రైనా బౌలింగ్లో మంచి ఆఫ్ స్పిన్నర్. 13 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టాడు. చిన్న వయసులోనే అండర్-16 ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 15.5 సంవత్సరాల ప్రాయంలోనే అండర్-19 జట్టుకు ఎంపికై ఇంగ్లాండ్ పర్యటించి 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ఉదయనిధి స్టాలిన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, సినీ నటుడు, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉదయనిధి స్టాలిన్ 1977 నవంబర్ 27న స్టాలిన్, దుర్గా దంపతులకు జన్మించాడు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై 2008లో విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా కురివి చిత్రం నిర్మించి నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. తర్వాత 2009లో ఆదవన్, 2010లో మన్మథన్ అంబు, 2010లో 7 సెన్స్ చిత్రాలను నిర్మించాడు. అతను 2012లో ఓరుకల్ ఓరు కన్నడి చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. సంజనా కపూర్ ఒక భారతీయ రంగస్థల వ్యక్తి, మాజీ సినీ నటి. ఆమె నటులు శశి కపూర్, జెన్నిఫర్ కపూర్ కుమార్తె. ఆమె 1993 నుండి ఫిబ్రవరి 2012 వరకు ముంబైలోని పృథ్వీ థియేటర్ను నడిపింది. సంజనా కపూర్ కుటుంబంలోని నవంబర్ 27, 1967న జన్మించింది. ఆమె తన తండ్రి నిర్మించిన 1981 చిత్రం 36 చౌరింగి లేన్లో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె తల్లి జెన్నిఫర్ కెండల్ ప్రధాన పాత్రలో నటించింది. ఆమె తన తల్లి పోషించిన పాత్ర యొక్క చిన్న వెర్షన్ను పోషించింది. ఆ తర్వాత ఆమె తన తండ్రి నిర్మించిన ఉత్సవ్లో కనిపించింది. హీరో హీరాలాల్ అనే బాలీవుడ్ చిత్రంలో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఆమె 1988లో మీరా నాయర్ యొక్క విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం సలాం బాంబేలో కనిపించింది. అయితే అప్పటి నుండి సినిమాల్లో నటించడం మానేసింది. 1990లో తన దృష్టిని థియేటర్ పైకి మళ్లించింది.
బప్పీ లహరి హిందీ సంగీత దర్శకుడు తాహిర్ హుస్సేన్ చిత్రం జఖ్మీతో బాలీవుడ్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన ప్లేబ్యాక్ సింగర్గా కూడా మారాడు. ఈయన హిందీ, బెంగాలీ సినిమాలతో కొన్ని తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ భాషల్లో చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు. హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతాన్ని పరిచయం చేసిన ఘనత ఈయనదే. బాలీవుడ్లో 50కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. 1985లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ సంగీతకారుడిగా, 2018లో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నాడు. కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో 69 సంవత్సరాల వయసులో 15 ఫిబ్రవరి 2022న నావీ ముంబైలో మరణించాడు. బప్పీ లహరి నవంబర్ 27, 1953లో జన్మించారు. 3 ఏళ్ల వయసులో ఉండగానే తబలా వాయించేవాడు. చిత్రాని అనే గాయకురాల్ని పెళ్లి చేసుకున్నాడు.